హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ యార్డ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని డెడ్లీ హంట్ ఫిషాలిక్ కంపెనీ డెడ్లీ హంట్ ఒరిజినల్ రాడ్లు 6 ఫీటు 7 ఫీటు 8 ఫీటు. నెక్స్ట్ వచ్చి హంటింగ్ బ్లాక్లోని బైట్ కాస్టింగ్ మొత్తం ఇప్పుడు నేను చూపించేది బైట్ కాస్టింగ్ రాడ్లు అండి 8 ఫీటు. నెక్స్ట్ వచ్చి ఏగల్ జోష్ అనేది ఫుల్ కార్బన్ రాడ్ అనమాట 7 ఫీటు. నెక్స్ట్ గో కాస్ట్లోని 7 ఫీట్ అనమాట. ఓకేనండి. మీకు ఇప్పుడు నేను చూపించే అన్నీ కూడా ఒరిజినల్ రాడ్లు మొత్తం అన్నీ కూడాను పాయింట్ టు పాయింట్ క్లియర్గా, ఎందుకంటే ఒరిజినల్ రాడ్లు కాబట్టి మీకు టేబుల్ పెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగో హంటింగ్ బ్లాక్. మీకు ఒరిజినల్ రాడ్లు ఒరిజినల్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మార్కెట్లోనే డూప్లికేట్ ఎక్కువ చలామణి అయిపోతున్నాయండి. ఒరిజినల్ అయితే ఒరిజినల్ అని చెప్తాను. ఒకసారి మొత్తం మీరు రాడ్లన్నీ చాలా జాగ్రత్తగా క్లియర్గా చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఇదిగో హంటింగ్ బ్లాక్ ఒరిజినల్ 6 ఫీటు బైట్ కాస్టింగ్ రాడ్. దీనికి డబల్ టిప్స్ వస్తాయి. మీరు రాడ్ మొత్తం టేబుల్ మీద పెట్టేసి పాయింట్ టు పాయింట్ 1 బై 1 ప్రతి రాడ్ కూడాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఇక్కడ రాసుకొని చూసారా, డెడ్లీ హంట్ గ్రాఫిట్ బాడీ అని చెప్పానని. ఓకే, ఇప్పుడు రాడ్ మెయిన్ ఫస్ట్ నుంచి చూసుకోండి. శాండిల్ డిజైన్ కాడి నుంచి ఒరిజినల్ కార్బన్ అనమాట. ఒరిజినల్ కార్బన్ తోటి ఇదిగో ఇక్కడ ఉంటుంది చూసారా, ఫిషాలిక్ డెడ్లీ హంట్ 6.6 ఫీటు రాడ్ అంతా క్లియర్గా చూసుకుంటున్నారా? ఓకేనా? ఇదిగో ఒరిజినల్ రాడ్కి ఇది ఒరిజినల్ కార్బన్కి కంపెనీ ఈ లోగో ఇస్తుంది ఖచ్చితంగా. ఒరిజినల్ కార్బన్ అయితేనే ఈ తండమ్స్కి వాటికి ఇది అవ్వకూడదని. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, 24 టన్స్ గ్రాఫైట్. ఇలా చూడగానే డెడ్లీ హంట్లో వాడే వాళ్ళకి అవును కరెక్టే ఇది ఒరిజినల్ రాడ్ అని అర్థమైపోద్ది. కొత్త వాళ్ళకి అయితే జాగ్రత్తగా చూసుకోండి. డెడ్లీ హంట్ 180 CM అంటే 6 ఫీట్ అనమాట. బ్రాండ్ వచ్చి ఫిషాలిక్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కంపెనీ క్లియర్గా మెన్షన్ చేసింది చూడండి. ఇక్కడ థండమ్స్ అంటే ఇది ఒరిజినల్ కార్బను. ఇక్కడ కరెంట్ తీగలకు వాటికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పానని. లెంత్ వచ్చి 1.8 mm అంటే 6 ఫీట్ అనమాట. తర్వాత లూరీ కాస్టింగ్ వచ్చి 8 నుంచి 40 గ్రాములు. 8 నుంచి 40 గ్రాములు చేసుకోమంటున్నారు. పీజీ లైను 3-8 అంటే ఇంకా మనం దానికి ఎక్కించుకుంటాం బయట కాస్టింగ్ లైను, దాన్ని బట్టి అనమాట. యాక్షన్ వచ్చి మీడియం హెవీ. ఇక్కడ కెపాసిటీ వచ్చి 10 కేజీలు. ఇంతకు మించి ఒరిజినల్ అయితే ఇంకా దీని మీద ఏమీ ఉండదు. అది ఒక్కటే గుర్తుంచుకోండి. ఒరిజినల్ అయితే దానికి సంబంధించిన ఫిషాలిక్ డెడ్లీ హంట్ అని చెప్పేసినానని, తర్వాత డెడ్లీ హంట్ ఫిషాలిక్ అని చెప్పేసాను తప్ప ఇక్కడ బొమ్మలు చేపలు తర్వాతనేమో లేకపోతేనేమో ఇంకోటి ఇంక ఏ ఉండవు అనమాట ఇక్కడ. అది గుర్తుంచుకోండి. ఇదిగో ఫిషాలిక్ కంపెనీ ఇక్కడ చూసారా, మన స్నేక్ హెడ్ లోగో. ఇక్కడ డూప్లికేట్కి అయితే నేను చూసిన మట్టుగా అయితే ఇక్కడ చాలా రకాలన్నమాట. ఇక్కడ చాలా రకాలుగా రాసేసి తర్వాత ఇక్కడ ఏదో డిజైన్ బొమ్మలో డిజైన్గా ఉన్నట్టు నేను చూశాను. ఇదిగో మళ్ళీ చూసుకోండి ఒకసారి. ఫిషాలిక్ ఒరిజినల్ అయితే ఫిషాలిక్ కంపెనీ ఇక్కడ రాసి ఉంటుంది. డెడ్లీ హంట్ 180 CM అని రాసి ఉంటుంది. 24 టన్ గ్రాఫైట్ బాడీ అని రాసి ఉంటుంది. ఈ ఫిషింగ్ రాడ్ ప్రత్యేకించి స్నేక్ హెడ్కి తయారైంది కాబట్టి కొరమేన్ లోగో ఇక్కడ ఉంటుంది. తర్వాత ఈ రాడ్ వివరాలు తప్ప మినహాయించి ఇంకా ఏమీ ఉండవు. ఇక్కడ మనకి కంపెనీ ఇదిగో డబుల్ టిప్స్ ఇచ్చేస్తుంది. డబుల్ టిప్స్లోని ఒకటి మీడియం హెవీ, ఒకటి హెవీ ఒకటి. ఫుల్ కార్బన్ రాడ్లు అనమాట. ఇప్పుడు వీటి వివరాలన్నీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగానండి. వీటి గైడ్స్ వచ్చి 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 6+ టిప్ అనమాట. 6+ టిప్ రాడ్ అంతా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న రాడ్ వచ్చి ఫిషాలిక్ డెడ్లీ హంట్
ఒరిజినల్ 6 ఫీట్ రాడ్ చూస్తున్నారు మీరు. ఈ రాడ్ బరువు వచ్చి మీడియం హెవీ పెట్టుకున్నా 150 గ్రాములే, హెవీ పెట్టుకున్నా 150 గ్రాములే. ఇక మీకు లూరీ కాస్టింగ్ ఇందాకే చెప్పాను, కెపాసిటీ ఇందాకే చెప్పాను, యాక్షన్ మీడియం హెవీ అని చెప్పాను. తర్వాత ఈ గైడ్స్ వచ్చి మొత్తం 6 ప్లాస్ టిప్ ఇందాక చెప్పాను మీకు. ఈ రాడ్ రేట్ వచ్చి 1850 రూపాయలు. ఈ రాడ్ రేట్ వచ్చి 1850 రూపాయలు 6 ఫీట్ వచ్చి. ఒకసారి రాడ్ అంతా కంప్లీట్గా చూసుకున్నారా? ఇదిగో ఇక్కడ ఫిషాలిక్ లోగో ఉంటుంది చూసారా? ఇక్కడ మీకు ఈ మనకు రీల్ సెట్ మీద కూడాను ఫిషాలిక్ లోగో ఉంటది. ఇవి ఒరిజినల్ అంటే. ఇంత ఇదిగా ఎందుకు చూపించాల్సి వస్తుందంటే డూప్లికేట్ రాడ్లు మనకి మార్కెట్లో చాలా చలామణి అయిపోతున్నాయి అనమాట. అందుకని ఒరిజినల్ అని చెప్పేసి అని ఒరిజినల్ తెప్పించడం జరిగింది. ఒరిజినల్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మన షాప్ లో ఒరిజినల్ తప్ప డూప్లికేట్ లేవు, ఇది గుర్తుంచుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి 7 ఫీటు. ఇదిగో ఫిషాలిక్ డెడ్లీ హంట్ 7 ఫీట్ రాడ్. ఇది కూడా మీకు అసలు ఓపెన్ చేసి వివరం మొత్తం చెప్తాను. మీరు ఒకవేళ మీ దగ్గర ఉన్న రాడ్ ఒరిజినల్ కాదా అన్నది మీరు ఆల్రెడీ ఫిష్ డెడ్లీ హంట్ వాడుతున్నారు అనుకోండి, అది ఒరిజినల్ కాదా అన్నది మీరు ఎక్కడి నుంచే చూసుకోవచ్చు. ఇదిగో ఫస్ట్ నుంచి శాండిల్ డిజైన్ కామనే మొత్తం ఫుల్ కార్బన్ అనమాట. రాడ్ ఇక్కడ నుంచి ఫుల్ కార్బన్ మెటీరియల్ అంతా కూడాను, ఎందుకంటే డెడ్లీ హంట్ ఒరిజినల్ కార్బన్. ఇదిగో ఇక్కడ చూసుకోండి, 24 టన్స్ జాయింట్ కార్బన్ అనమాట, గ్రాఫిట్. ఓకేనండి. డెడ్లీ హంట్ 210 CM అని చెప్పారంటే ఇది 7 ఫీట్ అనమాట. డెడ్లీ హంట్ ఈ కంపెనీది అనమాట, ఫిషాలిక్. ఓకేనండి. ఇప్పుడు వెనక్కి తిప్పితే ఇదిగో స్నేక్ హెడ్, ప్రత్యేకించి కొరమేన్ల కోసం ఇది తయారు చేయబడినదని మనకి స్నేక్ హెడ్ లోగో. ఇదిగో ఒరిజినల్ కార్బన్ కాబట్టి తండమ్స్కి సంబంధించింది. ఇక్కడ లెంత్ వచ్చి 2.1 mm అంటే 7 అడుగులని, లూరీ వచ్చి 8 నుంచి 40 గ్రాములు. ఇంకా లైన్ మనం ఇష్టం వచ్చింది వాడుకుంటాం కాబట్టి యాక్షన్ వచ్చి మీడియం హెవీ, కెపాసిటీ వచ్చి 10 కేజీలు. ఇంతే ఉంటాయండి ఒరిజినల్ రాడ్లకి, అంతకుమించి ఏమి ఉండవు. ఇదిగో డబుల్ టిప్స్, ఒకటి మీడియం హెవీ, 2 హెవీ. ఇదిగో ఒకటి మీడియం హెవీ, 2 హెవీ. ఓకేనండి. ఇందులో మీడియం హెవీ ఎందుకు వాడాలి, హెవీ ఎందుకు వాడాలి? లూరీ ఇప్పుడు ఇక్కడ మా కంపెనీ ఏమని చెప్తుంది, సపోజ్ ఇక్కడ 8 నుంచి 40 గ్రాములు అంటుంది. ఒకవేళ ఒక 10 గ్రాములు 12 గ్రాములు అలా అనుకోండి, సపోజ్ మీరు లూరీ కాస్టింగ్ చేస్తుంది, ఈ మీడియం హెవీ పెట్టుకోండి. ఈ మీడియం హెవీ పెట్టుకుంటే సరిపోద్ది. అలా కాకుండా 30 గ్రాములు 40 గ్రాములు అలా చేస్తున్నారు అనుకోండి, హెవీ పెట్టుకోండి. హెవీ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. అందుకని మనకి డబుల్ టిప్స్ ఇలా ఉపయోగించుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే, మనకి డబుల్ టిప్స్ వచ్చిన ఫిషింగ్ రాడ్, ఇప్పుడు ఈ ఫిషాలిక్ డెడ్లీ హంట్ చూసారా, బై మిస్టేక్న కొంతకాలం పోయిన తర్వాత ఒక రాడ్ టిప్ ఇరిగిపోయింది అనుకుందాం. ఈ టిప్ ఇరిగిపోయినా సరే రాడ్ మనం ఇలా ఉపయోగించుకోవచ్చు, అది గుర్తుంచుకోండి. డబుల్ టిప్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే అది. ఒకసారి రాడ్ అంతా క్లియర్గా చెక్ చేసుకోండి. ఇదిగో ఇక్కడ మీకు రీల్ సెట్ మీద కూడా ఫిషాలిక్ అని చెప్పాను, ఒరిజినల్ రాడ్లకి అయితేనే ఇలా వస్తాయి. ఫిషాలిక్ డెడ్లీ హంట్ ఒరిజినల్ ఫిషింగ్ రాడ్, లెంత్ వచ్చి 7 అడుగులు. ఇంకా యాక్షన్ మీడియం హెవీ ఇందాక మీకు చూపించేశాను. తర్వాత రాడ్ బరువు వచ్చి అక్షరాల 200 గ్రాములు, మీకు 2 పీస్ వస్తాయి. గైడ్స్ వచ్చి 7 ప్లస్ టిప్, ఇదిగో లెక్కేసుకుంటే ఒకసారి 1 2 3 4 5 6 7 8 అంటే 7 ప్లస్ టిప్స్ అనమాట. గైడ్స్ 7 ఫీట్ కాబట్టి. ఓకేనండి. ఇంకా రాడ్ బరువు కూడా చెప్పాను కాబట్టి ఈ రాడ్ రేట్ వచ్చి 2100 తోటి ఫిషాలిక్ డెడ్లీ హంట్ ఒరిజినల్ 7 ఫీట్ మనకి అవైలబుల్గా వచ్చింది. అదే ఫిషాలిక్ డెడ్లీ హంట్లోని 8 ఫీట్ చూసుకున్నారా, కవర్తో సహా చూసుకున్నారా. ఇక్కడ మీకు ఒరిజినల్ అనేసరికి మీకు పట్టుకోగానే ఫిషింగ్ రాడ్, ఆల్రెడీ మీరు హంటర్స్ అయితే ఫిషింగ్ రాడ్ పట్టుకోగానే మీకు అర్థమైపోద్దండి. దాంట్లోని ఏంటంటే రాడ్లోని మీకు కళ ఉండదు, జీవకళ ఉండదు. ఆ రాడ్లో జీవకళ ఉండదు. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమని చెప్పుకుంటామంటే
బ్యూటిఫుల్ ఫినిషింగ్ అని చెప్పుకోనుకుంటాం. జీవకళ ఉండదు రాడ్‌లో. డల్‌గా ఉంటదనమాట. ఎందుకని? అది ఒరిజినల్ కార్బన్ కాదు కాబట్టి. ఒరిజినల్ కార్బన్ కాదయింది ఏదన్నా సరే డూప్లికేట్ అన్నదే డల్‌గా అన్‌కంఫర్టబుల్ మ్యానుఫ్యాక్చరింగ్‌లా ఉంటదనమాట. ఇప్పుడు ఇది ఉందో చూసారా? దీని మీద గ్లాస్ కోటింగ్ లేదు, గ్లాస్ ఫినిషింగ్ లేదు. కానీ దీని ఫినిషింగ్ చూసారా ఎంత జీవకళతో ఉందో రాడ్డు. ఇది ఒరిజినల్ అనమాట. ఇలా తెలిసిపోద్ది మనకి. ఆల్రెడీ మీరు హంటర్స్ అన్నా సరే మీకు తెలిసిపోద్ది అనుకోండి. కొత్త వాళ్ళైతే చెప్తున్నాను అనమాట. ఇదిగో 8 ఫీటు ఫస్ట్ నుంచి చూసుకోండి. ఫిషాలిక్ డెడ్లీ హంటో ఓకేనండి. బయట కాస్టింగ్ రాడ్డు 8 ఫీటు. ఇదిగో ఫిషాలిక్ లోగో, రీల్ సెట్ మీద ఫిషాలిక్ లోగో, 24 టన్స్ గ్రాఫైట్ అని చెప్పేసి అని, డెడ్లీ హంటో 240 cm అని, ఫిషాలిక్ అని. ఎప్పుడు మామూలుగా ఇక్కడ స్నేక్ హెడ్ లోగో, తర్వాత ఇక్కడ లూరి ఏమని చెప్తున్నారు, సేమ్ 6 ఫీట్కి 7 ఫీట్కి 8 ఫీట్కి కూడా ఒకటే మెజర్మెంట్ అనమాట. రాడ్ వచ్చి 8 అడుగులు, లూరి కాస్టింగ్ వచ్చి 8 నుంచి 40 గ్రాములు, తర్వాత యాక్షన్ వచ్చి మీడియం హెవీ ఒకటి, కెపాసిటీ వచ్చి 10 kgs. తర్వాత ఇదిగో తండమ్స్ చూసారా అది. ఇంకా నెక్స్ట్ వచ్చి వీటికి టిప్స్, ఒకటి వచ్చి మీడియం హెవీ, ఒకటి వచ్చి హెవీ. ఓకేనండి. ఇప్పుడు ఈ 8 ఫీట్ రాడ్ అన్నది బరువు ఎంతో గైడ్స్ ఎంతో ఒకసారి చెప్తాను. రాడ్ అంతా క్లియర్గా చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఫిషాలిక్ డెడ్లీ హంటో ఒరిజినల్ 8 ఫీట్ రాడ్. గైడ్స్ చెప్పాను కదండి ఇందాక 7+ టిప్ గైడ్స్ అని చెప్పానని. అండ్ ఇంకా 2 సెక్షన్ మీకు తెలిసిందే. తర్వాత డబుల్ టిప్స్ వస్తాయి, ఆ విషయం తెలిసిందే మీకు. కెపాసిటీ 10 kgs చెప్పాను. ఈ రాడ్ బరువు వచ్చి అక్షరార 224 గ్రాములు. ఈ రాడ్ బరువు వచ్చి 224 గ్రాములు. ఈ రాడ్ ఎంఆర్పి రేట్ వచ్చి 2200. ఈ రాడ్ ఎంఆర్పి రేట్ వచ్చి 2200. ఇక్కడ మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఇలాంటి మోస్ట్లీ బ్రాండెడ్ ఫిషింగ్ రాడ్లు వాడేటప్పుడు మీకు అనుభవం ఉంటేనే తీసుకోండి. ఎందుకన్నా ఇలాగ అంటున్నారని చెప్తున్నానంటే, ఆల్రెడీ మీరు హంటర్స్ అయితే మీరు ఫిషింగ్ రాడ్ని ఎలా వాడాలి, ఎంత పరిమాణంలో షాట్ కొట్టాలి, ఎంతవరకు దాన్ని హ్యాండిల్ చేయాలి అన్నదే మీకు. ఆల్రెడీ హంటర్స్ అంటే దానికి అర్థం అనుభవంతో ఉంటారనమాట. అంటే షాట్ ఎంతవరకు కొట్టాలో, ఎంతవరకు మరి ఫిషింగ్ ఆడించుకోవాలో, ఎంతవరకు దాన్ని క్యాస్టింగ్ చేసుకోవాలో తెలుస్తుంది. కొత్త వాళ్ళకైతే తెలిసి తెలియక రాడ్ తోటి హెవీ షాట్ కొట్టినా, గబగబా పైకి లేపేసేసి చేపను తీసేసినా, లేకపోతేనేమో చేప ఎక్కడ మిస్ అవుద్దో అని చెప్పేసి అనుకొని అడ్డదిడ్డాలుగా ఫిషింగ్ రాడ్ని ఇచ్చేసిన ఆ ఫిష్ అనేది ఒకవేళ రాంగ్ సైడ్లోని అది అటాక్ ఇచ్చినా సరే, ఇదే కాదు ఏ ఫిషింగ్ రాడ్ ఇరిగిపోవడానికన్నా ఎంతోసేపు పట్టదు. అది గుర్తుంచుకోండి. అందుకే ఆల్రెడీ మీరు ఫిషింగ్ మీరు అనుభవం ఉన్న వాళ్ళు అయితేనే ఇలాంటి బ్రాండెడ్ రాడ్లు తీసుకుంటే మీ డబ్బులు వేస్ట్ అవ్వని ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. అనుభవం ఉంటేనే. లేదనుకోండి, మీకు కొంతకాలం అనుభవం అయిన తర్వాత బ్రాండెడ్ రాడ్లు జోలికి రావడం మంచిది. అది. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి హంటింగ్ బ్లాక్ 8 ఫీటు. ఇది కూడా దీనికి కూడాను డబుల్ టిప్స్ వస్తాయి. ఒకసారి రాడ్ కూడాను చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను చూపించే ప్రతి ఒక్కటి కూడా ఒరిజినల్. అందులో మాత్రం మీరు చూసుకోవాల్సిన పని లేదు. ఒరిజినల్ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఫిషింగ్ రాడ్ తీసుకున్న వాళ్ళు ఒరిజినల్ అంతా రికార్డ్ చేసుకుంటారు. రికార్డ్ చేసుకుని వాళ్ళకి వచ్చింది ఒరిజినల్ కాదని చూసుకొని ఒరిజినల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మార్కెట్ అంత డూప్లికేట్ మయం అయిపోయిందండి కొన్ని చోట్ల. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల. ఇదిగో చూడండి ఒకసారి, హంటింగ్ బ్లాక్ లోగో. ఓకేనండి. ఒరిజినల్ ఇందా నేను చెప్పాను చూసారా, ఇదిగో తండమ్స్ లోగో. ఇది కార్బన్కి అయితేనే ఇలాగ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇంకా హంటింగ్ బ్లాక్ రీల్ సెట్ అనేది మీకు తెలుసు. హంటింగ్ బ్లాక్ లోగో ఇదిగో 8 ఫీటు. ఇదిగో హంటింగ్ బ్లాక్ ట్యాగు. ఓకేనండి. ఇప్పుడు దీనికి డబుల్ టిప్స్ వస్తాయి కాబట్టి ఫుల్ కార్బన్. ఇందాక మీకు డెడ్లీ హంట్ రాడ్ చూపించినప్పుడు మీకు కూడా చెప్పాను చూసారా, జీవ కళ్ళతోటి ఎంతో ఫినిషింగ్గా ఉంటాయండి అని చెప్పేసి చూసారా. ఇదిగో చూసారా, ఒరిజినల్ కార్బన్ అయితే ఎంత ఫినిషింగ్తో ఉంటుంది అనమాట. దీని మీద ఏ మెజర్మెంట్ లేకపోయినా ఒరిజినల్ అయితే ఇంత ఫినిషింగ్తో ఉంటుంది. తెలుగులో చెప్పాలంటే జీవ కళ్ళతో ఉంటుంది, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫుల్ ఫినిషింగ్ తోటి ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పన్నారు అనమాట.
ఇదిగో ఒకటి మీడియం హెవీ, ఒకటి హెవీ. ఓకేనండి. ఇవి కూడాను ఫుల్ కార్బన్ మెటీరియల్ అనమాట. ఎక్కడ కూడా మీరు చూసుకునే పని లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫుల్ కార్బన్ మెటీరియల్. ఓకేనండి. రాడ్ అంతా ఒకసారి చూసుకోండి. ఈ రాడ్ వివరాలు చెప్తాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఫిషింగ్ రాడ్ వచ్చి బైట్ కాస్టింగ్ హంటింగ్ బ్లాక్ బైట్ కాస్టింగ్ రాడ్ 8 ఫీట్ అనమాట మీరు చూస్తుంది. ఓకేనండి. దీనికి డబుల్ టిప్స్ వస్తాయి. ఒకటి మీడియం హెవీ, ఒకటి హెవీ. గైడ్స్ వచ్చి 7+ టిప్ గైడ్స్ అనమాట. 7+ టిప్ గైడ్స్. రాడ్ బరువు వచ్చి 205 గ్రాములు. రాడ్ బరువు వచ్చి 205 గ్రాములు. క్యాస్టింగ్ వెయిట్ వచ్చి 7 to 35 గ్రామ్స్. 7 నుంచి 35 గ్రాములు క్యాస్టింగ్ చేసుకోమంటున్నారు. ఇది ఒరిజినల్ కార్బన్తో తయారైన ఫిషింగ్ రాడ్. ఈ 8 ఫీట్ రాడ్ రేట్ వచ్చి కేవలం 1800. ఈ ఫిషింగ్ రాడ్ రేటు ఒరిజినల్ 8 ఫీట్ హంటింగ్ బ్లాక్ రేట్ వచ్చి కేవలం 1800. ఓకేనండి. ఇప్పుడు ఇది పక్కన పెడితే ఈగల్ జోష్, దీనికి కూడా డబల్ టిప్స్ వస్తాయి. ఈ ఇవాళ రేపు అన్ని కూడాను డబల్ టిప్స్తోనే ఎక్కువ వస్తున్నాయి ఫిషింగ్ రాడ్లు. డబల్ టిప్స్ కంపెనీ ఎందుకు ఇస్తుందంటే మేబీ బై మిస్టేక్ ఒక టిప్ ఇరిగిపోయినా కస్టమర్ బాధపడకుండా ఇంకో టిప్ తోటి హ్యాండిల్ చేసుకుంటాడని చెప్పారంటే ఫ్యూచర్లోని ఒకవేళ ఒక టిప్ ఇరిగిపోయినా సరే ఇంకో టిప్ తోటి మనకు ఉపయోగపడుతుందని. ఇది రాడ్ హెవీగా ఉంటుంది. ఇంకో రాడ్ చూసారా, కొంతమంది స్లిమ్గా ఉండాలనుకుంటారు, కొంతమంది మీడియంగా ఉండాలనుకుంటారు, కొంతమంది ఏంటంటే నాకు రాడ్ కొంచెం లావుగా ఉండాలని అనుకుంటారు. ఇదిగో రాడ్ లావుగా ఉంటుంది. ఫస్ట్ నుంచి ఒకసారి చూసుకోండి. ఈగల్ జోష్ అన్నది మంచి ఫేమస్ రాడ్ అనమాట. ఇది ఎక్సలెంట్గా ఉంటుందండి రాడ్ ఇది. తర్వాత ఇదిగో ఇక్కడ చూసుకోండి ఒకసారి ఈగల్ జోష్. ఇప్పుడు మీకు 2 టిప్స్ చూపించేస్తాను. ఆ టిప్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి. చూసారా, సింగిల్ టిప్ గైడ్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా ఉండి లాంగ్ క్యాస్టింగ్కి వెళ్తానికి అనమాట. లాంగ్ క్యాస్టింగ్కి వెళ్తానికి ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు రాడ్ అంతా ఒకసారి చూసుకోండి. ఈ రాడ్ వివరాలు చెప్తాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న రాడ్ వచ్చి బ్రాండ్ వచ్చి ఫిషర్ కింగ్ ఈగల్ జోష్ బైట్ కాస్టింగ్ రాడ్ 7 ఫీట్ అండి ఇది. ఓకేనండి. గైడ్స్ వచ్చి 7+ టిప్. లూరీ కాస్టింగ్ వచ్చి 15 నుంచి 60 గ్రాములు. యాక్షన్ వచ్చి హెవీ, ఒకటి మీడియం హెవీ, రెండోది హెవీ ఇచ్చేస్తారు. 2 టిప్లు వచ్చిందంటే అది కామన్ అనుకోండి. అది సెక్షన్ వచ్చి 2 సెక్షన్. రాడ్ బరువు వచ్చి 240 గ్రాములు. ఓకేనండి. ఈ రాడ్ ఎంఆర్పి రేట్ వచ్చి 1775 రూపాయలు. రాడ్ ఎంఆర్పి రేట్ వచ్చి 1775 రూపాయలతోటి మనకి ఇక్కడికి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. రాడ్ మీద లెంత్ వచ్చి 210 అని, లూరీ కాస్టింగ్ వచ్చి 15 నుంచి 60 గ్రాములని, ఇంకా మొత్తం మ్యాటర్ అంతా కూడా ఇక్కడ రాసేసి ఉంటుంది. నెక్స్ట్ ఏమొచ్చి గోకాస్ట్ స్నేకెడ్. ప్రత్యేకించి ఇప్పుడు స్నేకెడ్ సీజన్ కాబట్టి మీరు ఒకటి నోటీస్ చేశారా, ఫస్ట్ మీకు హ్యాండ్మేడ్ ఫ్రాగులు చూపించా. హ్యాండ్మేడ్ ఫ్రాగుల్లోని మీకు అంటే ఒక స్నేకెడ్ లవర్కే కావాల్సిన ఐటమ్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నా. ఫస్ట్ హ్యాండ్మేడ్ ఫ్రాగులు మొత్తం చూపించా. నెక్స్ట్ వచ్చి బైట్ కాస్టింగ్ మిషన్లు చూపించా. ఇప్పుడు వచ్చి బైట్ కాస్టింగ్ రాడ్లు బ్రాండెడ్ చూపిస్తున్నా. మన వీడియోలో చెప్పాను మీకు చీటు ఫ్రాగులు, ఎక్సలెంట్ ఫ్రాగులు మొత్తం అన్ని కూడా 12 గ్రాములు, మొత్తం 12 గ్రాములే. 12 గ్రాముల్లోనే మోస్ట్లీ అన్ని కూడా మంచి కలర్ఫుల్స్గా వస్తున్నాయని అని చెప్పాను. 1000 బాక్సులు వస్తున్నాయని చెప్తున్నాను. ఇది కొంతవరకు ఇక్కడ సర్దాను. ఇక్కడ చూడండి ఒకసారి మీకు అర్థమైపోద్ది. ఇది ఒకసారి కలర్ చూసుకోండి. చీటు అంటే చీటువే. ఇది దుష్మన్ ఫ్రాగ్కి దెబ్బగా ఉండే ఐటమ్ అనమాట. చీటు అంటే 12 గ్రాములది లాంగ్ కాస్టింగ్ వెళ్తుంది అనమాట. ఇవన్నీ కూడాను ఎక్సలెంట్గా ఉన్న ఫ్రాగులు. ఇవి నెక్స్ట్ వీడియోలోనే మళ్ళీ వాటి కోసం మీకు మొత్తం క్లియర్గా చెప్తాను వాటి కోసం. ఇప్పుడు ఈ వీడియోలోనే మనం ప్రత్యేకించి బైట్ కాస్టింగ్ రాడ్ల కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇదిగో స్నేకెడ్. ఇదిగో ఇక్కడ ఒకసారి చూసుకోండి కవర్ మీద. ఇదిగో గోకాస్ట్ స్నేకెడ్ అనమాట. ఇంకా మొత్తం ఇక్కడ మ్యాటర్ అంతా కూడా లోనే రాసి ఉంటుంది కాబట్టి మీకు చెప్తాను. ఇది గ్రాఫైట్తో తయారైంది అనమాట. రాడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక గోకాస్ట్ అనగానే తెలియని వాళ్ళు ఉండరు. స్నేకెడ్ లవర్స్కి తెలియని వాళ్ళు ఉండరు. గోకాస్ట్ అన్నది అంత మంచి పేరు తెచ్చుకుంది అనమాట. రాడ్ అంతా ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి. ఓకేనండి. ఇదిగో
గోకాస్ట్, స్నేక్ హెడ్ గోకాస్ట్. ఇక్కడ రీల్ సెట్ మీద కంపెనీ, ఆ కంపెనీతో చూసారా గోకాస్ట్ అని చెప్పేసి రీల్ సెట్ కూడా వాళ్ళదే. ఇదిగో గోకాస్ట్ ఒరిజినల్ లోగో, స్నేక్ హెడ్ సిరీస్. ఓకేనండి. ఇక్కడ రాసం చూడండి, గ్రాఫిట్ రాడ్ అని రాసం చూసారా. నెక్స్ట్ వచ్చి ఇదిగో ఇక్కడ మెన్షన్ చేస్తుంది చూడండి, ఇక్కడ జపాన్ టెక్నాలజీతో తయారవుద్ది అనమాట. ఇదిగో మేడ్ ఇన్ జపాన్ అని చెప్పేసి జపాన్ టెక్నాలజీతో తయారవుద్ది. ఇది రాడ్ కనిపిస్తుందా మీకు? చాలా చిన్న అక్షరాలతో ఉంటాయి, చూసుకోండి ఒకసారి. జపాన్ అనేసరికి ఇంకా ఫిషింగ్ రాడ్ల విషయంలో ఏంటి, లైన్ విషయంలో ఏంటి, ఇంకా మిగతా విషయంలో ఏంటి, మంచి పర్ఫార్మెన్స్ తో ఉంటాయండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. మేడ్ ఇన్ జపాన్ టెక్నాలజీ అని అంటే వాళ్ళు ముందు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అనమాట. అంత బాగుంటాయి. ఇదిగో రాడ్ అంతా ఒకసారి చివరిదా చూసుకోండి. మీకు ఎప్పుడైనా సరే స్నేక్ హెడ్ అనేసరికి చిన్న చిన్న గైడ్స్ ఏంటంటే బాగా లాంగ్ వెళ్ళడానికి అనమాట. చూసారా ఒకసారి గ్రాఫిట్ అనేసరికి ఎంత ఇంకా హై పర్ఫార్మెన్స్ మొత్తం అంతా కూడాను. ఈ రాడ్ వివరాలన్నీ చెప్తాను, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది వచ్చి గోకాస్ట్ స్నేక్ హెడ్ అనమాట. ఇంకా దీనికోసం మీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మామూలుగా చెప్తున్నాను. గైడ్స్ వచ్చి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 8+ టిప్ గైడ్స్ వచ్చి 8+ టిప్ గైడ్స్. రాడ్ బరువు కూడాను సుమారుగా 200 గ్రాముల లోపే ఉంటది. రేటు కూడా ఇది 2700 సుమారులో ఉంటది. ఇంకా దీనికి బిల్ రాలేదు. బిల్ వచ్చిన తర్వాత ఫుల్ గా మీకు కేటలాగ్ లో డిస్క్రిప్షన్ లో అప్లోడ్ చేస్తాను. ఓకేనండి. ఇక్కడికి మీకు ఈ వీడియోలోని ఏమని చూపించాను, డెడ్లీ హంట్ 6 ఫీటు, 7 ఫీటు, 8 ఫీటు, తర్వాతనేమో హంటింగ్ బ్లాక్, ఏగల్ జోష్, గోకాస్ట్ మోస్ట్లీ బ్రాండెడ్ అన్నమాట. హై బ్రాండెడ్ క్వాలిటీలో ఒరిజినల్ రాడ్లు ఇదిగో మీకు చూపించేశాను. హ్యాండ్ మేడ్ ఫ్రాగులు మీకు చూపించాను, బయట కాస్టింగ్ మిషన్ లో చూపించాను, రాడ్లు చూపించాను. నెక్స్ట్ వీడియోలోని చీటు ఫ్రాగులు అనేసరికి ఏమవుతుంది అంటేనండి, చీటు అనేసరికి ఇక్కడ బాగా మీరు మెజర్మెంట్ చేయవలసింది ఏంటంటే, ఇవి ఫైర్ ఫాక్స్ చీటు అనమాట. దుష్మన్ ఫ్రాగుల కన్నా వీటికి డిమాండ్ ఎక్కువ. ఎందుకనంటే ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేయండి. ఇప్పుడు ఇది ఉంది, హ్యాండ్ మేడ్ ఫ్రాక్ ఉంది, ఇదంతా 12 గ్రాములు. హ్యాండ్ మేడ్ ఫ్రాక్ వచ్చి 12 గ్రాములు. అదే 12 గ్రాములు ఇదిగో చీటు ఫ్రాగు. మరి ఏంటన్నా తేడా అని చెప్పానంటే, ఈ మోడల్ అంత సక్సెస్ ఎలాగైందంటే, దీనికి డబుల్ స్పూన్స్ అనుకోండి, ఈ డబుల్ స్పూన్స్ పక్కన పెట్టేసేసి హుక్స్ క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంటది అనమాట. అన్నిటికి మించి చాలా మంది స్నేక్ హెడ్ హంటర్స్ కావాలని కోరుకునేది ఏంటంటే, అన్న మాకు ఫ్రాగు బరువుగా ఉండాలి. ఎందుకని? దూరం వెళ్ళాలి కాబట్టి, మాకు లాంగ్ కాస్టింగ్కి వెళ్తానికి మాకు ఫ్రాగు బరువుగా ఉండాలి, కానీ ఫ్రాగు సైజు తక్కువగా ఉండాలి. నోటీస్ చేశారా? ఫ్రాగు బరువుగా ఉండాలి, ఫ్రాగు సైజు తక్కువగా ఉండాలి. చిన్న సైజు అయితే ఎలాంటి కొరమేనైనా సరే వచ్చి కొట్టేస్తుంది. అది కొంచెం బరువుగా ఉంటే మాకు లాంగ్ వెళ్తుంది అంటారు. ఇదిగో హ్యాండ్ మేడ్ ఇది ఉంది చూసారా, ఇది 12 గ్రాములు, ఇది 12 గ్రాములే. ఒకసారి దాని సైజు దీని సైజు తేడా చూసుకోండి ఒకసారి. ఇదిగో అందుకని చీటు ఫ్రాగులు అన్న చీటు ఫ్రాగులు తెప్పించండి అంటారు. ఇదిగో ఈ హ్యాండ్ మేడ్ మీద పెట్టి చూపిస్తున్నాను. ఇదిగో ఎంత తేడా వచ్చేస్తుంది, దగ్గర 6 అంగుళం తేడా వచ్చేస్తుంది అనమాట. ఎటు చూసుకున్నా సరే ఇది వచ్చి ఖచ్చితంగా ఎటు చూసుకున్నా సరే అంగుళం మందంలో ఉంటది అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఇవన్నీ బాగానే ఉన్నాయి, వెనకాల లెడ్లు ఊడిపోతాయి అన్నసరికి చీటు ఫ్రాగులకి 99.9% ఓడవు. కారణం ఏంటంటే వీటి మ్యానుఫ్యాక్చరింగ్ అలా జరిగిద్ది అనమాట. అసలు ఫైర్ ఫాక్స్ అంటేనే మంచి బ్రాండ్. వీటికి చీటు ఫ్రాగులు అనేసరికి ఈ వెనకాల లెడ్లో 90.9% ఓడవు అనమాట. ఇక బలవంతంగా అది కొరికేసి కొట్టేస్తే ఏమో చెప్పలేను తప్ప అంత బాగుంటాయి. కలర్ఫుల్ గా చూసారా, చీటు అంటే చీటుయే. ఇందులోని చాలా మోడల్స్ వచ్చినాయి అనమాట. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనండి. ఇప్పుడు ఇంకా చీటు ఫ్రాగుల కోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చి ఆ చీటు ఫ్రాగులన్నీ చూపించి వాటి కోసం మళ్ళీ మీ దగ్గర మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. అంతవరకు అందరికి నమస్తే, జై హింద్.